మాకు భూమి కావాలా? అయిపోయింది కదా నీది. నాకు భూమి తెచ్చిస్తే మళ్ళీ వాళ్ళది వీళ్ళది అనేది ఇది లేకుండా ఇచ్చండి. నాకు ఎంతమంది వచ్చి కార్లు వేసుకొని పెడతావా లేదా సంతకం అంటే ఎంతమంది బెదిరించినారు సార్. అంటే అమ్మవారు ఉంది కాబట్టి అందరినీ ఇచ్చేసాడు. ఒక్కొక్కరు కానీ బెదిరించడం అండి. ఇప్పుడు సార్ చెప్పేది వింటావా? ఇంకా ఏమన్నా చేయండి నాన్న మీరు ఇప్పుడు. కాదు ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏం చేయలేదు చెప్పాలి కదా. మాకి నాయన మా భూమి ఊరేని భూమి మా తాత ఇచ్చినాడు తెచ్చుకున్నాము. అనుమతి ఇచ్చినామని రాస్తారు. అది 498 దాంట్లో సర్వే నెంబర్లో అప్పుడు అడిగితే మేము గొడవ చేస్తే 4. మా తాత దానం ఇచ్చినాడు. దానం ఇస్తే మాకేమీ లేదు. భూదానం నుంచి బోర్డు నుంచి భూమి తెచ్చుకున్నాము. పట్టాలు తెచ్చుకుంటే ఎంఆర్ఓ వాళ్ళు సార్ ఉరివే మాకు ఏమీ చేయలేదు. మేము చాలా బీదోళ్ళని పోతే వాటికి ఎంత ఇది చేస్తుంటారు. తిప్పేసినారు. నా మగుడు కిడ్నీలు దెబ్బతిని చనిపోయినాడు. చనిపోతే ఎంఆర్ఓ ఆరయ్య అందరూ వచ్చి తోటకాటికి సంతకాలు పెడతావా లేదా అన్నారు. అందరూ ఏపీఎస్ వాళ్ళు కానీ తోలుకొని వస్తారు. సంతకాలు పెడతావా లేదంటారు. నా భూమి కోసం వచ్చి జేసీపీలు తెస్తారు. ఇది చేస్తుంటారు. నా భూమి ఎంఆర్ఓ ఇప్పుడు వెంటనే నా భూమి నాకు ఇచ్చేసి వెళ్ళా. ఆర్హెచ్ మాన్యువల్ ఇచ్చి చూడండి ఒరిజినల్ అన్నీ ఒరిజినల్ భూదానం అంతా మా తాత ఇచ్చింది మేము తెచ్చుకున్నాం. మాకు ఏమీ లేదు. ఏమి తినే కానీ లేదు. లేకుండా వాళ్ళకి మా పెద్దోళ్ళంతా లంచం ఇస్తారని వాళ్ళకే ఇది అవుతుంటారు. వీళ్ళంతా ఇది అవుతుంటారు. మాకు న్యాయం చేయండి అని లేకుంటే మేము చనిపోతాము. మీ ఎదురుగా చనిపోతాము. అయినా కానీ ఎంతమంది వస్తారు బెదిరిస్తారు. తోటకాటికి వచ్చి చాలా గొడవ చేస్తారైనా కానీ గొడవ చేస్తుంటారు. మాకు ఇది భూమి పాస్బుక్లు తెచ్చి ఇచ్చేటట్లు ఇచ్చేయండి. ఎందుకంటే ఆన్లైన్ చేయలేదు. మాకు ఎన్ని తూర్లు తిరిగినా కానీ ఆఫీస్ చుట్టూ తిరిగినాము. అన్ని చోట్లకు తిరిగినాము. ఇప్పుడు పెట్టి వచ్చినా కానీ ఏమని రాస్తారు? 7 మందికి ఉంది అని రాస్తారు. బుధానం 7 మంది ఇచ్చింది. ఏపీఎస్ఎల్ భూమి పూజ చేసినారు. భూమి పూజ చేయకోకుండా కానీ 2017లో భూమి పూజ చేసినారు అన్నారు. 2000 చిక్కుడు ఫ్యాక్టరీ 2018లో చేసినామన్నారు. 2025లో మేము ఊరికి పోయింటే వచ్చి ఇది భూమి పూజ ఇట్లా చేస్తాంటారంటే 4 గంటలకే వచ్చి నేను చాలా గొడవ చేసినా. నా గొడవ చేసినా కానీ దాంట్లో మీడియాలో ఎక్కడా కానీ చూపించలేదు. ఆ రోజు ఇట్లా మా ఇది మీది కాదమ్మా, మేము అక్కడ 19 ఎకరాలు, మీది ఉండేది 20 ఎకరాలు 43 సెంట్లు అని అన్నారు. 20 స్థలం లేదు, ఇటు పెట్టుకున్న మీటింగ్ వరకు అంతే అన్నారు. ఇంకా లాస్ట్ వచ్చి నేను మా బల్లారి ఊరే దూరము అటు నుంచి వచ్చేళ్ళకి సాయంత్రం అయింది. సాయంత్రం మీటింగ్ ఉంది. గొడవ పడితే ఇట్లా ఈ మాట అన్నారు. ఇది 19 ఎకరాలని మీడియాలో చెప్పినారు వాళ్ళు. మాది ఉండేది 20 ఎకరాల 43 సెంట్లు. ఆ రోజు గొడవ పడితే మీది కాదమ్మా, మీది భూమి ఇంత ఉండేది అని చెప్పినారు. చెప్పితే ఇంత ఇది చేస్తుంటారు. భూమి పూజలు ఇన్ని తూర్లు చేసినారు అన్నారు. ఈ చోట్లకి కలెక్టర్ ఆఫీస్కి అనంతపురం తిరిగినాము, పుట్టపర్తికి తిరిగినాము, దీనికి తిరిగినాము. భూదానికి బోర్డుకి మొన్న ఈ సంవత్సరంలోనే పోయి వచ్చినాను. ఆటికి పోతే కలెక్టర్ కోర్టుకి వేసేసేమా ఎవరు కానీ రారు అని చెప్పింది మేడం. లేదు మేడం, మేము ఇంత బీదోళ్ళు చాలా కోర్టుకు కానీ ఇది లేదు అనింది. ఎట్లా కోర్టుకు వేసేస్తే నా చేతులు ఇప్పుడు భూదానంది లేదమ్మా, అందుకోసమే లేకుంటే ఇప్పుడే చేసి ఇస్తున్నా అనింది. ఆడ పేరు కానీ రాసుకుంటారు. నాది వచ్చింది అమ్మాని ఉంటామంటారు. మామిడి చెట్లు పెట్టుకుంటాను. ఎంఆర్ఓ వల్ల ఇది ఏపీఎస్ వాళ్ళు వస్తారు. ఎంఆర్ఓ వల్ల పిలుచుకొని వస్తారు. కార్లు వేసుకొని కార్లు కానీ ఉంటాయి. ఫోటో తీసుకుంటారా? కార్లు కానీ ఉంటాయి. చూడండి అంతమంది వచ్చి బెదిరించేది, సంతకాలు పెడతావా లేదా అనేది. మామిడి చెట్లు కానీ ఇది చేస్తుంటారు. నేను ఉలవలు జొన్నలు వేసుకుంటుంటా అంటే ఒకవేళ మీరు నా మొగుడు అప్పటికే 2000 చిక్కుడు ఫ్యాక్టరీ దీనికి వచ్చిన 498 దాంట్లో కట్టాల్సింది ఇది చిక్కుడు ఫ్యాక్టరీ. ఇప్పుడు మొన్న సత్యకుమార్ సార్ కలెక్టర్ సార్ వచ్చినప్పుడు దీంట్లో చిక్కుడు ఫ్యాక్టరీలోకి వచ్చినాడు. వచ్చిన రోజు ఆ రోజు ఇక్కడ ఎక్కడ మీటింగ్ పోయిందంట. మీటింగ్ పోయింటే ఆ పొద్దు పిలుచుకొచ్చినారు. ఆ పొద్దు ఎంఆర్ఓ చిక్కుడు ఫ్యాక్టరీ ఇది 508 దాంట్లో ఉంది సార్ అని అన్నాడు. ఇట్లా అందరూ ఇది చేస్తాండ్రు. మాకి పాస్బుక్లు ఆన్లైన్ ఎక్కించి పాస్బుక్లు ఇవ్వాలి. నా భూమి నాకే సంతకాలు పెట్టమని అన్నాడు. వచ్చే సంతకాలు పెడతావా లేదని బెదిరించినారు. వచ్చి నన్ను బెదిరించినారైనా కానీ నాకు ఆన్లైన్ ఎక్కించి భూమి పాస్బుక్లు ఇప్పియాలి. నా భూమి నాకే ఇన్నాళ్ళు 498 దాంట్లో అన్నారు. వాళ్ళు ఫోటోలు కానీ పెడతాను చూడండి. సర్వే చేసేకి వచ్చినప్పుడు కానీ సర్వే కానీ ఉంటాయి. ఇప్పుడు నా నెల నుంచి ఇది 508 దాంట్లో ఉందని వాళ్ళే అన్నారు. హ్యూమన్ రైట్స్ కానీ పిలిచినాం మేము. అబద్ధం అడిగితే లేదు, ఇది 498 అన్నారు. చిక్కుడు ఫ్యాక్టరీది మార్కింగ్ ఫ్యాక్టరీ కానీ దాంట్లోనే ఉంది 498 అని. వాళ్ళు పేపర్లు పైన పెద్దోళ్ళు డబ్బు ఉండే వాళ్ళని ఏమైనా రాసుకోవచ్చా మీరు? వాళ్ళు రాసుకోవచ్చైనా కానీ చాలా బీదల్లో యాటికి పోలేరు అని. ఇది నాకి ఎంఆర్ఓ సార్
ఇది పాస్బుక్లు చేసి ఇవ్వాలి, ఆన్లైన్ చేసి నా భూమి నాకే తెచ్చి ఇవ్వాలా, తెచ్చి అయిపోతాను మీ ముందే ఒకవేళ మీ ముందే చనిపోతానే కానీ నాకు భూమి కావాలా, నాకు భూమి తెచ్చిస్తే మళ్ళీ వాళ్ళది వీళ్ళది అనేది ఇది లేకుండా ఇచ్చండి. నాకు ఎంతమంది వచ్చి కార్లు వేసుకొని పెడతావా లేదా సత్తుగా ఉంటాయి, ఎంతమంది బెదిరించినారు సార్ అంటే అమ్మవారు ఉంది కాబట్టి అందరినీ ఇచ్చేసారు, ఒక్కొక్కరు కానీ బెదిరించడం నన్ను. ఇప్పుడు సార్ చెప్పేది వింటావా ఇంకా? ఏమన్నా చేయండి నాన్న మీరు ఇప్పుడు. కాదు ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏం చేయలేదు చెప్పాలి కదా. మాకి నాయన మా భూమి ఊరేని భూమి మా తాత ఇచ్చినాడు తెచ్చుకున్నాము, అనుమతి ఇచ్చినామని రాస్తారు. అది 498 దాంట్లో సర్వే నెంబర్లో అప్పుడు అడిగితే మేము గొడవ చేస్తే 498 దాంట్లో కట్టినదే ఈ చుప్పుడు పెట్టని చెప్పినారు ఆ రోజు. మళ్ళీ 25లో 19 ఎకరాలు అందరు గొడవ పడితే నేను వచ్చే పంపు వచ్చేసాక వచ్చినారంటే లేదమ్మా నేను మాట్లాడతామని ఎంఆర్ఓ సారు ఆర్డీఓ సారు తర్వాత ఆలోచన కుమార్ సారు దీంట్లోకి వచ్చినాడు వచ్చిన రోజు ఆ రోజు పట్టుకొని వచ్చినాడు, పట్టుకొస్తుంది ఆర్డీఓ సారు కానీ ఈ సారు ఆ రోజు 498 దాంట్లో కట్టాం సార్. మేము అదే చెప్తాను, ఇల్లీగల్ అవుతుంది కదా. ఇల్లీగల్ సార్, మేము కూడా చెప్పినాం సార్, మేము కూడా వీళ్ళకి అదే చెప్పినాం. కోర్టుకు పోయి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎంఆర్ఓ సార్కి ఇంటికి రాదు, మీకు ఇంటికి రాదు, ఎవరికి రాదమ్మా, ఊరికి అనవసరం మీరు కోర్టుకి ఊనమ్మా పత్రం తెచ్చుకోపో అంటే సార్ కూలి పోయేదాన్ని ఏం తెచ్చుకుంది నేను కూలి పోయేదాన్ని 10 రూపాయలు లేకుంటే ఎవరైనా పని చేస్తారా? సంతకాలైనా కానీ మాకు మాత్రమా నా భూమి హరిత్యం నేను వల్లేసి ఆ భూమిని పట్టం ఇచ్చింది, మాకు భూమి నా భూమి నాకు చేసి ఎక్కడన్నా కానీ నాకు ఇంత ఎంఆర్ఓ ఆఫీస్ విపరీతంగా తిప్పినారు, తిప్పినారైనా కానీ నేను ఇంకా వీళ్ళు చేయకపోతే మీ ముందునే చనిపోతాను. ఈసారి అది బెదిరింపు మీరు లేదంటారు పెట్టంటే ఎండార్స్మెంట్ తీసుకుని సంతకాలు కాదా మీ పేపర్లు ఏంటంటే సంతకాలు పెడతావు లేదా సంతకాలు పెడతావు లేదంటావు సార్ మళ్ళీ అట్లా రోజు సంతకం పెట్టాను. ఇప్పుడు సంతకం పెట్టావు ఎన్ని దూరం అన్నావు ఫాదర్ పేరు, ఆ ఫాదర్కి ఇల్లు ఎంతమంది వాళ్ళకి వచ్చి 2 కొడుకులు సార్, 5 మంది పిట్లు, 2 కొడుకులు 5 మంది కూతురు. వాళ్ళల్లో వంశవృక్షం ప్రకారమే షేక్ హఫీజ్ షేక్ అహ్మద్ అలీకి శేషయ్య వీళ్ళ తమ్ముడు తమ్ముడు వీళ్ళ శేషయ్య అనే తమ్ముడు 380 ఒరిజినల్ ఉన్నా గానీ ఈ భూమి పైన ఇంతమంది వస్తాడారు మా భూమి 25 ఎకరాల 43 సెంట్లు 8 సెంట్లు రోడ్డు పోయింది, హైవే 7 రోడ్డుకి అయిపోయిందనా మా దాంట్లోనే కట్టి మళ్ళీ మమ్మల్ని ఎంత బెదిరిస్తాడు. 498 దాంట్లో కట్టాలి, మార్పు పెట్టాలి, మార్పు ఇచ్చేది కానీ అది దాంట్లోనైనా కానీ ఇది భూదానం పోవడం ఇది అయిపోయింది కాబట్టి మా భూమి మాకు రావాలైనా కానీ వచ్చి మమ్మల్ని సంతకాలు పెట్టు నేను బెదిరిస్తాడారు. రౌడీలు వస్తారు, గుండాలు వస్తారు, అందరూ వస్తారు అయినా ఒకరు కాదు వచ్చాకే మేము ఇంకేం చేయాలైనా కానీ ఇది ఇంత ఒరిజినల్ పేపర్లు మావన్నీ ఉండే కానీ మాకు ఇంత ఇది చేస్తుంటారు, దౌర్జన్యం చేస్తుంటారు. మా భూమి మాకు ఇది చేయాల, ఎంతమంది మాకు భూమి నాకు చేయించుకోకుంటే నేను చనిపోతాను ఈ భూమిలోనే కానీ మా భూమి ఇంత ఒరిజినల్ మా పేపర్లు ఉన్నా కానీ వాళ్ళు ఎన్నెన్నో డూబు తెచ్చి ఇది చేస్తుంటారు. సార్ ముఖ్యమంత్రి సార్ చంద్రబాబు నాయుడు సార్కి
లోకేష్ సార్కి పవన్ కళ్యాణ్ సార్కి నా బాధ వినుకుంటా చెప్తాను. నాకు ఎవరు ఇది లేదు, నాకు ఇంత బాధ పెడతాడారు ఎంఆర్ఓ సార్. ఇంత ఒరిజినల్ ఉన్నా కానీ మమ్మల్ని మొగుడు కానీ లేడు, భర్త లేడు, ఇన్ని తూర్లు తిప్పేసినారు. మా కరెంటు పట్టుకుంది, మా బాధ ఎంత ఇది. ఇంట్లో తినే కానీ ఇది లేదు, అంత పరిస్థితుల్లో కూలిపోయి చేస్తాను. నా భూమి నాకే తెచ్చియండి సార్, న్యాయం చేయండి సార్. లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు సార్, మీరన్నా అనుగ్రహించి ఇచ్చేయండి. ఇంతమంది వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా ఇది చేస్తుంటారు. ఇది చేస్తే ఎంతో మందికి ఇది చేసినారు, మీరు సాయం చేసినారు. నా భూమి నాకు తీసుకొచ్చి ఇవ్వండి, ఇది చేయండి అయినా కానీ. ఎంఆర్ఓ సార్ ఇంత ఇది చేస్తుంటారు అయినా కానీ.